హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాను. ఆ బిజినెస్లో ఒక 1000 ఇన్వెస్ట్ చేస్తే మీరు 6000 ప్రాఫిట్ పొందొచ్చు. మీరు రోజుకు ఎంత చేయగలరో అంత లాభం అన్నమాట. అయితే దీని ప్రాసెస్ గురించి తెలిస్తే మీరే ఇంట్లో చేసుకోవచ్చు, లేదా మనుషుల్ని పెట్టుకుని ఒక చిన్న వ్యాపారంలా కూడా స్టార్ట్ చేయొచ్చు. దానిని పెద్దగా మార్చుకోవచ్చు. అది మనం నిత్యం వంటల్లో వాడే ఇంగువ. ఆ, ఇంగువ కదా అని చీప్గా చూస్తున్నారా? దాని నుంచి వచ్చే ప్రాఫిట్ చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇలా అనేక రకాల బిజినెస్ ఐడియాస్ మరియు వాటి యంత్రాలు, మెటీరియల్స్ అన్నీ మా వద్ద లభిస్తాయి. మేము ప్రారంభించిన వారం రోజుల్లోనే మా ఐడియాస్ మరియు మా ప్రొడక్ట్స్ దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ఇప్పుడు మా కంపెనీ చాలా ప్రొఫెషనల్ అయిపోయింది. మరి ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. కోసం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. వివరాలకు వెళితే ప్రసాదం పులిహోర చేసిన, సాంబారు చేసుకున్న చిటికెడు ఇంగువ పొడి పడాల్సిందే. అప్పుడు ఆ రుచే వేరు. ఇంగువ మన వంటకాల్లో ప్రాచీన కాలం నుంచి భాగమైపోయింది. కానీ ఆ పంట మాత్రం మన నేలపై ఇంతవరకు పండలేదు. ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నుంచే మనకు అధికంగా ఇంగువ దిగుమతి అవుతోంది. ఉల్లి, వెల్లుల్లి తినని వారంతా ఇంగువను వాడేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఇంగువ మొక్కలు అడవుల్లో అధికంగా పెరుగుతాయి. అది కూడా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరే ఆ మొక్కలు పెరుగుతాయి. అయితే ఆ దేశంలో పండే ఇంగువను పేస్ట్లా చేసి మనకు పంపిస్తారు అని అంటారు. అసోఫెటిడా అని అంటారు. లాటిన్ పదం నుంచి పుట్టింది ఈ పదం. దీని అర్థం జిగురు లాంటి పదార్థం అని అర్థం. ఇంగువ మొక్కల వేళ్ల నుంచి జిగురు లాంటి పదార్థాన్ని సేకరిస్తారు. ఆ పదార్థానికి బియ్యం పిండి లేదా గోధుమ పిండి కలిపి బాగా మిషన్లు వేసి ముద్దగా చేసి చిన్న కుందుల్లా చేస్తారు. వాటిని బాగా ఎండలో ఎండబెడతారు. ముక్కలు ముక్కలుగా ఎండిన ఆ పదార్థాలను మిషన్లో వేసి బాగా పొడిగా చేస్తారు. అదే ఇంగువ పొడి రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు వీటిని మీ యొక్క బ్రాండ్తో తయారు చేయించుకున్న డబ్బాలలో సమానమైన క్వాంటిటీతో వేసి మీకు ఇష్టమైన ధరకు మీరు అమ్మచ్చు. ఈ వ్యాపారానికి మీరు ఒక 1000 ఇన్వెస్ట్ చేస్తే మీరు 6000 రూపాయలు ప్రాఫిట్ పొందొచ్చు. మీరు రోజుకి ఎంత చేయగలరో అంత లాభం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దీనికి మంచి గిరాకీ ఉంది. ప్రతి వంటకంలో చిటికెడు ఇంగువ చల్లుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అలా ఇప్పుడు ఇంగువ అత్యవసరమైన వంట దినుసుగా మారిపోయింది. పప్పు, సాంబారు, పప్పుచారు, పులిహోర, కూరల్లో ఇంగువ వేసుకుంటే రుచి మారిపోతుందని చెబుతారు. సో వెంటనే నేను చెప్పిన ఈ బిజినెస్ను స్టార్ట్ చేసి లక్షాధికారులు అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్